పశ్చిమాసియాలో శాంతి చర్చలు పూర్తిగా అటకెక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన షరతులకు ఇరాన్ ససేమిరా అనటమే కాదు, ఏకంగా అగ్రరాజ్యానికి సమాధి కడతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ రిలీజ్ చేసిన సందేశం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అమెరికాని పెద్ద సైతాన్ గా పేర్కొన్న ఆయన గల్ఫ్ ప్రాంతానికి వచ్చే అమెరికన్స్ కి సముద్రం అడుగున తప్ప మరెక్కడ చోటు ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ నేవీ కమాండర్ గుండెపోటు తెప్పించే కొత్త ఆయుధం గురించి మాట్లాడడం ఉత్కంఠను రేపుతోంది. అసలు ఇరాన్ అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ముఖ్యంగా యుఎస్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తున్నాయి. శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇరు దేశాలు తమ తమ వైఖరుల్లో మరింత కఠినతరం అవుతున్నాయి. అణు కార్యక్రమాల విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతుంటే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చెబుతోంది. ఈ పరిణామాలన్నీ కలిపి ఒక పెద్ద అంతర్జాతీయ సంక్షోభానికి సంకేతాలవుతున్నాయి. ఇరాన్ తన అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ టెహ్రాన్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ దేశ అణు క్షిపణి సామర్థ్యాలను కేవలం రక్షణ వ్యవస్థగా కాకుండా జాతీయ గౌరవం ఆస్తిగా అభివర్ణిస్తున్నారు. నానో టెక్నాలజీ నుంచి అణుశక్తి వరకు అన్ని రంగాల్లో సాధించిన పురోగతిని ఇరాన్ ప్రజలు తమ గర్వంగా భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ లొంగదని ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 3వ వంతు ఈ మార్గం ద్వారానే సాగుతుంది. అలాంటి జలసంధిపై తమ నియంత్రణ ఉంటుందని ఇరాన్ చెప్పడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద హెచ్చరికగా మారింది. హర్ముజ్ పై కొత్త చట్టాలను తీసుకురావాలని, వాటి ద్వారా గల్ఫ్ దేశాలకు ఆర్థిక లాభాలు చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఖమేనీ పేర్కొన్నారు. అయితే అదే సమయంలో అమెరికా ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికాపై ఖమేనీ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాను పెద్ద సైతానుగా అభివర్ణిస్తూ పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు స్థానం లేదని అన్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న విదేశీ శక్తులకు ఈ ప్రాంతంలో స్థానం లేదని హెచ్చరించారు. అలాంటి వారికి నేటి అడుగునే చోటు ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలే కాదని భవిష్యత్తులో మరింత సైనిక ఘర్షణకు దారితీసే అవకాశం ఉన్న హెచ్చరికలుగా కూడా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో సైనిక పరంగా కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. త్వరలోనే ఒక కొత్త ఆయుధంతో శత్రువులపై దాడి చేస్తామని, అది అమెరికాను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ కొత్త ఆయుధం అమెరికా బలగాలను తీవ్రంగా భయపెట్టడమే కాకుండా వారికి గుండెపోటు తెప్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళం దిగ్బంధనం చేస్తున్నప్పటికీ ఇరాన్ నౌకలు కొన్ని ఇంకా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయని ఆయన ప్రకటించారు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి తీరుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్పై మళ్లీ దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్స్ ప్రకటించడం యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తోంది. మరోవైపు అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరవాలని కోరుతూనే ఇరాన్పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ప్రపంచానికి చమురు సరఫరా స్వేచ్ఛగా జరిగేలా మిత్ర దేశాలతో కలిసి చర్యలు చేపట్టాలని చూస్తోంది. ఒకవైపు చర్చలు, మరోవైపు ఒత్తిడి అనే ద్వంద్వ వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $126కు చేరింది. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, జీవన వ్యయం అన్నీ పెరిగాయి. ఇప్పుడు ఈ ఘర్షణ కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై ఒకవేళ భూతల దాడులు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ను పుతిన్ హెచ్చరించారు. అటువంటి చర్యలను రష్యా అంగీకరించబోదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల విషయంలో సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొనడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అయితే ట్రంప్ అందుకు ఒక కండిషన్ పెట్టారు.
ఇరాన్ కంటే ముందు ఉక్రెయిన్తో యుద్ధం ఆపేలా పుతిన్ కృషి చేయాలని కోరారు. ఇక ప్రాంతీయ సమీకరణాల్లో పాకిస్తాన్ పాత్ర కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్కు సహాయం చేసేందుకు పాకిస్తాన్ 6 కీలక భూమార్గాలను తెరిచింది. ఈ భూమార్గాల ద్వారా ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఇరాన్కు చేరే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నుంచి ఇరాన్ను కాపాడడానికి పాక్ చేస్తున్న ఈ ప్రయత్నం ట్రంప్ సర్కారుకు ఆగ్రహం కలిగిస్తోంది. అటు హార్మోజ్ మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఇదిలాగే కొనసాగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియా సంక్షోభం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, అమెరికా తన దిగ్బంధనాన్ని వీడటం లేదు. మధ్యలో రష్యా, ఇజ్రాయెల్ల జోక్యంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇరాన్ చెబుతున్న ఆ గుండెపోటు ఆయుధం నిజంగానే ఉందా, లేక అది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.